ఇక్కడే ఉన్నారు, మాట్లాడచ్చు. అదే వాబాగ్ టెక్నాలజీస్ అని ఒకటి ఉందండి, ఆ స్టాక్ గురించి చదువుదాం కోసం. అలాగే మిగ్ మిగ్ ఎలక్ట్రానిక్స్, ఈ రెండు స్టాక్స్. ఫస్ట్ చెప్పింది ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. విఏ డబ్ల్యూఏ బిఏజీ అండి, డబ్ల్యూఏ బిఏజీ వాబాగ్. డబ్ల్యూఏ బిఏజీ వాబాగ్. వాబాగ్ వాబాగ్. యా, సార్ వాబాగ్ ఆల్రెడీ సార్ టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం ఇది మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది సార్ 650 దగ్గర నుంచి. ఓకే, ఆల్రెడీ నవంబర్ నుంచి ఇది 515 లో 515 లో ఒక బ్రేకప్ వచ్చింది. ఇది మళ్ళీ అలాంటి బ్రేకప్ 515 దగ్గర నుంచి ఇప్పుడు మార్కెట్ లో 660 వరకు వెళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ రోజున 660 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఆఫ్టర్ 1 మంత్ డిసెంబర్ తర్వాత ఇదే టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 200 నుంచి 150 పాయింట్స్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉన్నది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఫండమెంటల్ గా ఇది ఏంటి అన్నది మనం చూడలేదు, కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఒక బ్రేకప్ వస్తుంది 660 దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి మీరు చెప్పింది మిగ్ ఎలక్ట్రానిక్స్ అండి. అవునండి, అవును, మిగ్ ఎలక్ట్రానిక్స్, ఎంఐసి మిగ్ ఎలక్ట్రానిక్స్. ఇది 35 రూపీస్ ఉన్నది. ఇదే స్టాక్ మీరు అడుగుతుంది. ఎంఐసి మిగ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఓకే, ఓన్లీ బిఎస్సి లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్ మీరు అడుగుతుంది. లేదు, ఇదంత ప్రోగ్రెసివ్ అయితే లేదండి. కానీ మార్కెట్ లో అంటే ఇలాంటి అట్లయితే పెద్దగా మనం హోల్డ్ చేయమని కట్ట ఏం చెప్పేది లేదు. కొద్దిగా అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఓకే, అలాగే ఇది కొంతమంది కాల్స్ చేసి మాకు ఆప్షన్స్ అయ్యి సజెషన్స్ ఇస్తూ ఉంటారండి, వాళ్ళకి అలాంటి ఫాలో అవచ్చు అంటారా? అంటే అట్లా అని కాదు, మీకున్న నాలెడ్జ్ కి ఏదైనా సపోర్టివ్ గా ఏదైనా అవకాశం ఉంటే తీసుకోవచ్చు. యాక్చువల్ గా అయితే ఈ మార్కెట్ లో అత్యధికంగా లాభపడిన వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్సే. ట్రేడింగ్ అన్నా ఇన్వెస్ట్మెంట్ లోనే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ట్రేడింగ్ ని వెరీ ప్రొఫెషనల్సే తప్ప అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళు మాత్రం మీ యొక్క అమౌంట్స్ ని ట్రేడింగ్ లో పెట్టి డిస్టర్బ్ చేసుకోవడం కన్నా మంచి స్టాక్స్ మీరు ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ సంబంధించినవి, లేకపోతే ఫైనాన్స్ సంబంధించినవి, ఆటోమొబైల్ రంగానికి సంబంధించినవి, ఎఫ్ఎంసీజీ సంబంధించినవి, ఇలాంటి మంచి మంచి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ మార్కెట్ లో 15 to 20% గ్రోత్ ఉంది. కాబట్టి దాని దృష్టిలో ఉంటుకుని ట్రేడింగ్ అన్నది హైలీ ప్రొఫెషనల్స్ చేసేది. అందుకనే మామూలుగా ఇన్వెస్టర్స్ మాత్రం ట్రేడ్ చేసుకుని వాళ్ళ డబ్బులు అయితే డిస్టర్బ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఈ మార్కెట్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మూర్తి నాయుడు గారు